ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. స్కూల్లో ఫ్లర్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాబోయే వాడింటికి నైట్ డ్యూటీ చేయడానికి వెళ్తున్నావా? ఇంకొకరితో పెళ్లి కొప్పేసుకున్నావు కదా, ఇప్పుడు నో వర్డ్తో పనేంటి నీకు? నిన్ను వారాహి దగ్గరికి పంపించింది నేనే అని మర్చిపోకు. నా జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది నీ వల్ల. నా వల్ల? చా నా వల్ల కాదు, నీ వల్ల. నీ వల్లే నీ జీవితం నాశనం వైపు ట్రావెల్ చేస్తుంది. నోర్ముయ్. నాకు తెలిసిపోయింది, రఘుని నువ్వే పంపించావని, నా దగ్గర యాక్టింగ్ చేయిస్తున్నావని నాకు తెలిసిపోయింది. నీకు తెలిసిపోయిందని నాకు తెలుసు. రఘు నా మనిషి అయినప్పుడు ఆ విషయం నీతో చెప్పానని నాకు చెప్పకుండా ఉంటాడా? ఆ విషయం తెలిసే నువ్వు ఇంత ధైర్యంగా నా ముందు నిలబడ్డావా? తెలిస్తే ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. నువ్వు ఈ విషయాన్ని బయట పెడితే నువ్వు మీ కుటుంబం అంతా కలిసి ఏం చేయాల్సి వస్తుందో రఘు నీతో ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పాడు కదా. పాతిక లక్షలు మళ్ళీ అడుక్కోవడం, చీర సాంప్రదాయాన్ని వదులుకోవడం. బాగుంది వారాహి. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ లాగా రగిలిపోయే నువ్వు ఇలా చేతగాందాన్లాగా చేతులు నిలుపుకోవడం చూస్తుంటే చాలా బాగుంది. నీ కోపాన్ని అణుచుకోవడం మహా అయితే ఇదిగో ఇదిగో ఇలా నా చెంప పగలగొట్టడం తప్పించి ఇంకేం చేయలేవు. నువ్వు నా చెంప పగలగొట్టినా నా చరణ్ నాకు కావాలి. నీ జీవితం నాశనం చేసైనా నా చరణ్ని నేను తీసేసుకోవాలనుకుంటున్నాను. చరణ్ గారి కోసం నువ్వు నా జీవితం ఎందుకు నాశనం చేయాలి? మీకు అడ్డు తప్పుకోమని ఒక్క మాట చెప్తే నాకు తగ్గ సంబంధం ఏదో మేమే చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాను కదా. ఇలా పగబట్టి నా జీవితాంతం నరకం చూపించేలా మనిషిని ఎందుకు పంపించావు? తప్పు చేసావు వారాహి. నా చరణ్ జీవితంలోకి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను చూసి చరణ్ నీ మాయలో పడిపోయాడు. నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేశాడు. అది నా తప్పు కాదు కదా. నీ తప్పే, ఖచ్చితంగా నీ తప్పే.